అన్నీ చెప్తున్నావా? అంటే పండినే కొన్ని నుంచి పండుని ఎందుకు వేస్ట్గా ఇంకొకసారి తాత బయటికి పడేస్తుంది దాంట్లో తిత్తనాలకైతే అందులో వేసేద్దాము. పండని ఉంటే ఖరాబ్ అయిన ఏమన్నా గట్లా పగిలిపోయినవి ఉంటే ఎండకు అందులో పెట్టు. కొన్ని ఎండకు పగిలిపోతున్నాయి, కొన్ని ఎండకు వేడి వస్తాయి, చల్లబడతాయి. ఇగో ఇట్లా పగిలిపోతున్నాయి కూడా. ఇలాంటి ఆడ పెట్టినాం అనుకో, మేము అందులో వేసి మళ్ళీ విత్తనాలు అట్లా తయారు చేస్తున్నాము. ఇవన్నీ ఈ మొలిసిన చిన్న చిన్న విత్తనాలు అన్నీ అట్లా వేసేసినాయి. మళ్ళీసారికి యూజ్ అవుతాయి ఇవి. ఇవి ఓంగా అవి తీసి పెట్టినాం అనుకో పనికి వస్తాయి. అది వద్దు తాత, అది దింపు. ఉండంతి ఇంకొక రోజు ఆగి తెంపదు తీరా. అన్నీ ఒకసారి ఏం చేసుకుంటారు? కచ్చ ఏం తెంపుతాను, ఇంకొక ఇస్మంటే తెంపుతాను. ఇవన్నీ 4-5 కిలోల పైన వెళ్తాయి. 4-5 కిలోల కంటేనా? 5 కిలోల కంటే ఎక్కువ అవుతాయి తాత వాట. 5 కిలోల కంటే ఏం చేస్తామన్నా మరి ఇవన్నీ. పెట్టినాం తాత కాలనీలు ఉన్న వాళ్ళందరికీ. మా ఫ్రెండ్ ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చి కూడా ఎంపుకొని పోయారు తాత. నేను ఒక 3-4 కిలోలు ఇచ్చిన. అదే అంటే ఎవరికైనా నీరు లేకపోతే టమాటా చట్నీ పెడతా అంటే పెట్టు. పగిలిపోయింది, పక్క పెట్టు. ఇంకొక క్రాప్ వచ్చి అంతే, అంతకంటే ఎక్కువ అయితే రాదు. అది నాకు తెలిసి ఇంకొక క్రాప్ వచ్చి కదా. ఇవి అయిపోయి దాకుంటాయి, అయిపోయినాయి కథ లాస్ట్. ఇంకేం పచ్చ పడుతుంది తాత? ఏమో ఇక రోజు నీళ్ళు వస్తున్నాం, అయ్యేది ఉంటావు. ఇప్పుడు ఏం తీసేయం ఇక. ఈ ఎండాకాలం అయిపోయేసరికి ఆ వంకాయలు ఇవి పోతాయి. పోయినాక అన్ని చెట్లు వీకేసి అవి గంతకు వచ్చేది ఎంపక మట్టి అంతా తిరగమలు వేసి పెట్టాలి. మళ్ళీ అప్పటికి మంచి మంచి చెట్లు పెట్టాలి. ఇక పుట్టినన్ను ఉన్నాయి ఇప్పుడు టమాటా చెట్లు అయితే. అన్ని ఇళ్ళ వండిన తీసి ఇంట్లో పోతే మస్తు అయినాయి.